పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, మీ జీవితంలో ఎవరికి చెప్పుకోలేని రహస్య వేదన మిమ్మల్ని వేధిస్తుందా? మీ భవిష్యత్తు ఒక చీకటి గదిలా మారిపోయి దారి ఎటుందో తెలియక తల పట్టుకుంటున్నారా? అయితే వినండి. ఈ లోకానికి తెలియని మీ మర్మాలు తెలిసిన ఒకరున్నారు. మీ చీకటిని వెలుగుగా మార్చే శక్తి ఆయన దగ్గర మాత్రమే ఉంది. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, మీ పాదాలకు వందనాలు. ప్రభువా, ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు స్పర్శించండి. చీకటిలో ఉన్న మాకు మీ వెలుగును ప్రసాదించండి. ఈ మాటలు కేవలము శబ్దములా కాకుండా ఒక ఆత్మను ఉజ్జీవింపజేసే శక్తిలా మార్చమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ దినము పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. ప్రియులారా, ఈరోజు మనము ధ్యానించబోయే లేఖనము మన జీవితాల్లోని అయోమయాన్ని పటాపంచలు చేసే ఒక గొప్ప శక్తి కలిగిన వాక్యం. మనం ఒకరిని చూసి అతను చాలా సంతోషముగా ఉన్నాడు అని అనుకుంటాము, కానీ ఆ నవ్వు వెనుక ఉన్న నిస్సహాయత, ఆ ధైర్యము వెనుక ఉన్న భయము కేవలము దేవునికి మాత్రమే తెలుసు. చాలాసార్లు మనం మన సమస్యలను మనుషులకు వివరిస్తాము, కానీ వారు మనల్ని అర్థము చేసుకోలేరు. సరికదా? ఒక్కోసారి మన బలహీనతను చూసి నవ్వుతారు, కానీ దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనములో ఉన్న గొప్ప సత్యం ఏమిటంటే, మనుషుల కంటికి కనబడనివి, సైన్స్ కనిపెట్టలేనివి, మీ మనసులో ఎవరికి తెలియని రహస్యాలు సైతము దేవునికి స్పష్టముగా కనిపిస్తున్నాయి. ఆయన మరుగున ఉన్న వాటిని బయలుపరిచే దేవుడు. మీ జీవితంలో ఎక్కడైతే ఇక దారి లేదు అని మీరు ఆగిపోయారో అక్కడే ఆయన ఒక నూతన మార్గాన్ని సిద్ధము చేస్తున్నాడు. ఈరోజు మీరు వాక్యము వింటున్నారనంటే అది యాదృచ్ఛికము కాదు. మీ చీకటిని వెలుగుగా మార్చడానికి దేవుడు పంపిన పిలుపు ఇది. అవును ప్రియులారా, చదవబడిన లేఖన భాగములోని మాటలు అన్నది ఎవరో తెలుసా? దానియేలు. అప్పుడు బబులోను రాజు నెబుకద్నెజరుకు ఒక కల వచ్చింది. ఆ కల ఏంటో రాజుకు గుర్తులేదు, కానీ దాని భావము చెప్పకపోతే జ్ఞానులందరినీ చంపేస్తానని ఆజ్ఞాపించాడు. చావు ముంగిట నిలబడిన ఆ భయంకరమైన పరిస్థితుల్లో దానియేలు ప్రార్థించినప్పుడు దేవుడు ఆ మర్మాన్ని బయలుపరిచాడు. అవును ప్రియులారా, భక్తుడైన దానియేలు సర్వోన్నతుడైన దేవుని స్తుతిస్తూ పలికినటువంటి మాటలివి. ఎందుకు ఈ మాటలు దానియేలు పలికాడు అని మనం ఆలోచన చేస్తే, మనుషుల వల్ల కాని కార్యాలు దేవుని వల్ల మాత్రమే సాధ్యమని నిరూపించుకోవడానికి చెప్పినటువంటి మాటలు. అవును ప్రియులారా, దేవునికి మరుగైన సంగతులు ఉండవని, ఆయన దేనినైనా శోధించి వాటిని మనకు తెలియజేయగలడు అని, ఆయన అంధకారమును తన వెలుగుతో నింపి అన్నిటినీ ఆయన బిడ్డలకు బయలుపరచగలడు అని ఈ యొక్క లేఖనములు చాలా సుస్పష్టముగా మనకు తెలియజేస్తున్నాయి. ఈ రోజున అనేక మంది తమ జీవితాలలో ఏం జరుగుతుందో అర్థము కాని స్థితిని ఎదుర్కొంటున్నారు. మర్మములు తెలియక ఏం చేయాలో, ఏమి తినాలో, ఈ లోకంలో ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో తెలియక కలువరపడుతున్నారు. ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు కూడా బహుశా ఇలాంటి స్థితినే కలిగి ఉన్నావా? నీకు మరుగై ఉన్న జ్ఞానమును బట్టి చింతిస్తున్నావా? ఎలా వాటిని నేను తెలుసుకోవాలని అనుకుంటున్నావా? దేవుడి వాక్యము ద్వారా చాలా సుస్పష్టముగా తెలియపరుస్తున్నాడు. ఆయనే వాటిని నీకు తెలియజేయబోతున్నాడు. ఆయనే నీకు జ్ఞానమును ఇచ్చి నడిపిస్తాడు.
ఎవరికి అర్థము కాని వాటిని నీకు అర్థమయ్యే విధముగా ఆయన నమ్మి తన యొక్క వెలుగుతో నింపుతాడు. దానియేలు అంటున్న ఈ మాటలు మనం అర్థము చేసుకోవడానికి ప్రయత్నిస్తే దానియేలు చాలా స్పష్టముగా ప్రకటిస్తున్నాడు. మరుగు మాటలు నాకు తెలియకపోవచ్చు, కాని దేవునికి తెలుసు అని. అంధకారంలోని సంగతులు నేను చూడలేకపోవచ్చు, కాని నేను సేవిస్తున్న దేవునికి అవి తెలుసు. ఆయనే వెలుగై ఉన్నాడు గనక చీకటిలో దాగి ఉన్న ప్రతి విధమైన వాటిని ఆయన చూడగలడు అని. ఎందుకు దానియేలు ఈ మాటలు అంటున్నాడు అంటే, దానియేలుకు దేవుడు మర్మములను తెలియజేశాడు. ఆయన దానియేలును పెద్ద ఉపద్రవం నుండి రక్షించాడు. నెబ్కద్నెజరుకు ఒక కల వస్తే దాని భావము గురించి ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులను అడిగినప్పుడు వారు కల చెప్పండి రాజుగారు, మేము భావము చెప్తాము అని అన్నారు. కల మర్చిపోయాను, గుర్తులేదు. అయినా సరే మీరు కలతో పాటు భావము కూడా చెప్పాలని రాజు ఆజ్ఞాపించాడు. లేదంటే మరణ శిక్ష వేస్తానని చెప్పాడు. జ్ఞానులందరూ కూడా ఈ విషయాన్ని గురించి భయపడుతుంటే దానియేలు ధైర్యము కలిగి దేవుని సహాయముతో రాజు దగ్గర సమయమును కోరి దానియేలు మరి అతని ముగ్గురు స్నేహితులు ప్రార్థించినప్పుడు దేవుడు ఆ కలను దాని భావమును తెలియపరిచాడు. చూడండి, కళ గురించి తెలిస్తే భావమేదో ఒకటి చెప్పొచ్చు, కానీ కళనే గుర్తుకు లేనప్పుడు దాని భావము ఎవరు చెప్పగలరు. అది ఒక జరిగినటువంటి సంఘటన కూడా కాదు, అది ఒక స్వప్నము. అది కూడా కేవలము రాజుకే తెలుసు. అతను కూడా ఆ కలను మర్చిపోయాడు. అయితే ఇంకా ఎవరికి తెలుస్తుంది? ఏ మనుషుడు దానిని చెప్పలేడు. ఏ మనిషి వలన కాదు, కాని దానియేలుకు తెలుసు. మనిషి వలన కాదు, నిజమే దేవుని వలన అవుతుంది. దేవుడు చేయగలడు. దేవుడు బహిర్గతము చేసి తీరుతాడని దానియేలు విశ్వసించాడు. ఈ రోజున నీకు మరుగైనటువంటి మాటలు దేవుడు నీకు తెలియజేస్తాడు. నీ గురించి నీ శత్రువులు పలుకుతున్న మాటలు నీకు తెలియజేయగలడు. నీ పైన వారు పన్నుతున్న ప్రణాళికలను ఆయన నీకు తెలియజేయగలడు. నీకున్న సమస్యకు ఆయన దగ్గర జవాబు ఉంది. నీకు కనిపించని సంగతులను ఆయన నీకు చూపిస్తాడు. నీకు అర్థము కాని నీ జీవితాన్ని ఆయన నీకు అర్థమయ్యేలా చేస్తాడు. అయితే అలా జరగాలి అంటే నీవు ఆయన అడగాలి, ఆయన సహాయము తీసుకోవాలి. దానియేలు రాజు దగ్గర సమయము తీసుకొని వచ్చి సమయాన్ని వృధా చేయలేదు. తన స్నేహితులతో కలిసి ప్రార్థించాడు. ప్రార్థించిన ఆ రాత్రే ఆ కళ ఏమిటో, దాని భావమేమిటో అంతా స్పష్టముగా దానియేలుకు దేవుడు తెలియజేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు అంతరంగములను శోధించగలిగినటువంటి దేవుడు. మనలో తలంపులు పుట్టకముందే ఆయనకు తెలుసు. నీ శత్రువుల ఆలోచనలు ఆయనకు తెలుస్తాయి. ఎవరైతే నీకు హాని చేయాలి అని అనుకుంటున్నారో ఆ హాని నీకు జరగకుండా దేవుడు బహిర్గతము చేస్తాడు. నీకు అర్థము కాని మరుగు మాటలను నువ్వు వినబోతున్నావు. ఎవరు గ్రహించలేని మర్మములను నువ్వు దేవుని సహాయము వలన కనుగొంటావు. కాబట్టి నాకేం అర్థము కావట్లేదు అని దేని గురించి బాధపడకు. ఏదైనా నీకు అర్థము చేయగలిగినటువంటి దేవుని వైపు నువ్వు చూడు, ఆయన సహాయము తీసుకో, అన్నీ కూడా నువ్వు గ్రహిస్తావు. ప్రియులారా, ఒక చిన్న గ్రామములో జీవన్ అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసేవాడు, కానీ ఏ పని చేసినా చివరికి విఫలమవుతుండేది. ఇంట్లో సమస్యలు, అప్పులు, బయట అవమానాలు, స్నేహితులు కూడా దూరమయ్యారు. అతనికి ఒకటే ప్రశ్న, నా జీవితంలో అసలేమి జరుగుతుంది దేవా అని. ఒకరోజు అతను పనిచేసే చోట పెద్ద సమస్య వచ్చింది. అతను చేయని తప్పుకు అతనిపైన నింద వేశారు. యజమాని కూడా అతనిని ఉద్యోగం నుండి తీసివేయాలని నిర్ణయించుకున్నాడు. జీవన్ ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు. ఆ రాత్రి అతను చాలా బాధతో ఇంటికి వెళ్లి ఏడుస్తూ ప్రార్థించాడు. ప్రభువా, నాకు నిజము తెలియదు, ఎవరు ఇలా చేస్తున్నారో కూడా తెలియదు, కానీ నీకు తెలుసు. నీవే నాకు సహాయం చేయాలి అని ఆ రాత్రి అతడు నిద్రపోతూ ఉండగా దేవుడు అతని హృదయంలో ఒక ఆలోచన పెట్టాడు. రేపు ఉదయము కార్యాలయానికి
వెళ్ళిన తర్వాత కంప్యూటర్ దగ్గర ఉన్న పాత ఫైల్స్ను చూడు అని. మరుసటి రోజు అతను ధైర్యంగా వెళ్ళి ఆ ఫైల్స్ చూశాడు. ఆశ్చర్యంగా ఏమి కనిపించిందో తెలుసా? అతనిపై నింద వేసిన వ్యక్తే అసలు తప్పు చేసినవాడని అన్ని రికార్డులు బయటపడ్డాయి. యజమాని నిజము తెలుసుకొని జీవన్ను క్షమించడమే కాదు, అతనిని మరింత ఉన్నతమైన స్థానంలోనికి పెట్టాడు. అప్పుడు జీవన్ కన్నీళ్లతో ఇలా అన్నాడు, నాకు మరుగై ఉన్నది, దేవునికి మరుగై లేదు అని. నేను చూడలేనిది దేవుడు చూశాడు అని. నేను అర్థము చేసుకోలేనిది దేవుడు నాకు బయలుపరిచాడని. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కథలో లాగే కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఏమి జరుగుతుందో అర్థము కాదు. ఎవరు మనకు వ్యతిరేకంగా ఉన్నారో తెలియదు. ఎందుకు సమస్యలు వస్తున్నాయో కూడా తెలియదు. కానీ దానియేలు సేవించిన దేవుడు ఈ రోజు కూడా సజీవంగానే ఉన్నాడు. మనకు మరుగైన సంగతులను ఆయన బయలుపరచగలడు. మన శత్రువుల కుట్రలను ఆయన తెలియజేయగలడు. మన జీవితంలో ఉన్న చీకటిని ఆయన వెలుగుతో నింపగలడు. కాబట్టి భయపడకు. మనుషుల దగ్గర జవాబు లేకపోయినా దేవుని దగ్గర జవాబు ఉంది. దానియేలులాగే ప్రార్థనలో నిలబడితే దేవుడు నీకు కూడా మర్మములను తెలియజేస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, భవిష్యత్తు గురించి భయపడటం ఆపండి. దానియేలును సింహాల బోను నుండి చావు అంచున ఉన్న బబులోను జ్ఞానులను కాపాడిన అదే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. లోకము మిమ్మల్ని చూసి నీ పని అయిపోయింది, నీ జీవితం ఇంతే అని ముద్ర వేసి ఉండవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నీ రహస్య వేదన నాకు తెలుసు, నీ కన్నీటి వెనుక ఉన్న మర్మము నాకు తెలుసు అని. పరిస్థితులు మనకు వ్యతిరేకమైనప్పుడు మనము గందరగోళానికి గురవుతాము. కానీ వెలుగుకు నివాస స్థలమైన దేవుడు మీ పక్షాన ఉన్నప్పుడు ఏ అంధకార శక్తి మిమ్మల్ని ఆపలేదు. మీ జీవితంలో మూయబడిన తలుపులు తెరవబడబోతున్నాయి. దాచబడిన ఆశీర్వాదాలు మీ ముందుకు రాబోతున్నాయి. కేవలము ఆయన వెలుగును మీ జీవితంలోనికి ఆహ్వానించండి. ఇప్పుడే ఈ క్షణమే మీరొక నిర్ణయాన్ని తీసుకోండి. మీ గదిలో మీరు ఒంటరిగా ఉండవచ్చు, లేదా ప్రయాణములో ఉండవచ్చు, లేదా మీరు ఉద్యోగము చేస్తున్న స్థలములో ఉండవచ్చు, లేదా మీరు కళాశాలలో పాఠశాలలో ఉండవచ్చు. ఎక్కడ ఉన్నా సరే మీ కళ్ళు మూసుకోండి. మీ హృదయం మీద చేవేసుకోండి. ఎవరికి చెప్పుకోలేని ఆ భారము ఏదో నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. ఆపుల బాధ, అదీర్ఘకాలిక అనారోగ్యము, కుటుంబంలో గొడవలు, లేదా మూయబడిన గర్భము, లేదా మీరు చేస్తున్న పాపపు అలవాట్లు మిమ్మల్ని చీకటిలోనికి లాగుతున్నాయా? అయితే ప్రభువా, నేను అలసిపోయాను, నా మర్మములను బయలుపరచు, నా చీకటిని నీ వెలుగుతో నింపు అని అడగండి. మీరు అడిగితే ఆయన రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు. మీ పాపాన్ని కడిగి మీ శాపాన్ని కొట్టివేసి మిమ్మల్ని ఒక కొత్త సృష్టిగా మార్చడానికి ఆయన హస్తము మీ వైపు చాచి ఉంచాడు. ఆయనను మీ సొంత రక్షకునిగా అంగీకరిస్తారా? ఒకవేళ మీరు ఆయనను మీ సొంత రక్షకునిగా అంగీకరించాలని ఆశ కలిగి ఉంటే మీరున్న స్థితిలోనే మరికొన్ని నిమిషాలు నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను నీ పాదాల చెంతకు తీసుకుని వస్తున్నాను. ముఖ్యంగా ప్రస్తుతం ఒక క్లిష్టమైన సమస్యలో చిక్కుకొని బయటపడే మార్గము తెలియక కుమిలిపోతున్న వీరిని మీరు ఈరోజు దర్శించండి. ప్రభువా, దానియేలుకు మర్మములను బయలుపరిచినట్లుగానే వీరి జీవితంలో తదుపరి అడుగు ఏమిటో మీరు చూపించండి. అంధకార సంబంధమైన శక్తులు, నిరాశ, నిస్పృహలు యేసు నామములో ఇప్పుడే వీరిని వదిలిపోవునుగాక. వెలుగు యొక్క నివాస స్థలము నీ దగ్గర ఉంది కదా తండ్రి. ఆ వెలుగు వీరిళ్లలోకి, వీరి హృదయాల్లోకి ప్రసరింపజేయండి. మనుషులు చేయలేని అద్భుతాన్ని మీరు చేయండి. ఈ క్షణము నుండి వీరి జీవితాల్లో ఒక నూతన అధ్యాయము మొదలవుతుందని నేను నమ్ముతున్నాను. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత, మనశ్శాంతి లేని వారికి సమాధానము దయచేయండి. మేమందరము నీ వెలుగులో నడుచుకునే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈ దినము జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న
ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించండి. ఇతరత్ర సంతోషకరమైన కార్యాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకము చేసుకొని సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకుంటున్నాం. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను ముట్టి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం. కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో కష్టపడుతున్న ప్రతి సహోదరి సహోదరుని జ్ఞాపకము చేసుకోండి. వారి చేతుల కష్టార్జితంలో రెండంతలుగా ఆశీర్వదించండి. వారున్న చోట స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అకామాలను ప్రతి బిడ్డకు దయచేయండి. అయ్యా, వారున్న చోట బిడ్డలు ఎలాంటి చెడు సహవాసాల వైపు వెళ్లకుండా వారి అడుగులను స్థిరపరిచి బలపరిచి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాం. అయ్యా, ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టండి. ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింతకు తీసుకొని వస్తుండగా వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేసి ప్రతి బిడ్డ వెలుగులో నడుచుకునే కృపను ప్రసాదించమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ వాక్యము మీ హృదయాన్ని తాకినట్లయితే, దేవా, నా జీవితంలో నీ వెలుగును ప్రసాదించు అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను కనీసము ఒకరికైనా షేర్ చేయండి. వారి చీకటి జీవితంలో మీరు ఒక వెలుగును నింపిన వారవుతారు. ప్రియులారా, మీకేదైనా ప్రార్థన అవసరత ఉన్నట్టయితే స్క్రీన్ పై కనబడుతున్న నా వాట్సాప్ నంబర్కి మీ ప్రార్థన అవసరతను తెలియజేసినట్లయితే నేను వ్యక్తిగతముగా మీ కొరకు ప్రార్థిస్తాను. మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.